ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా కోరులు గద్దర్లా వాలిపోతున్నారు. అసైన్ భూమిని సొంతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఘరా సంగం మండలం మాచున్నూరులోని 4 ఎకరాల అసైన్ భూమిపై కనేసిన కబ్జారాయుళ్లు భూమిని సాగు చేసుకుంటున్న పేదలను సైతం బెదిరిస్తున్నారు. స్థానిక పోలీసులతో తరచూ బెదిరింపులు చేయిస్తుండటంతో బాధితులు జిల్లా కలెక్టర్కు తమ గోడును చెప్పుకున్నారు. ప్రభుత్వ భూమిలో కనీసం తమ గ్రామ ప్రజలకు ఇల్లు కట్టుకునేందుకైనా అనుమతించాలని కలెక్టర్ను కోరారు బాధితులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు. ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గ్రామాల్లో మిగులు భూమి ఉంటుందో ఆ మిగులు భూమిని పేదలకు పంచుతామన్న ప్రకటన చాలా మంది పేదల్లో కొంత ఆశలు లేపిందని చెప్పుకోవచ్చు. దశాబ్దాల కాలంగా ఉన్న మిగులు భూమి తమకు అందించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ మిగులు భూమిని పేదలకు పంచుతామని చెప్పడంతో కొంతమంది రైతులు కావచ్చు, ఏదైతే ఇల్లు లేని పేదలు కావచ్చు, వాళ్ళ ఇళ్ల కోసం గవర్నమెంట్ భూమిని ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే విషయంలో సంగారెడ్డి జిల్లాలో ఒక రకమైన మనకు వినూత్నమైన ఘటన ఎదురైంది. కొంతమంది రైతులు తమ గ్రామంలో ఉన్న మిగులు భూమిని ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్న క్రమంలో 4 ఎకరాల భూమి అంటే సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మాచున్నూరు గ్రామంలో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కోరుతున్నారు. అయితే ప్రభుత్వ దృష్టికి ఎన్నో ఏళ్ళుగా తీసుకెళ్తున్నప్పటికీ సమస్య తీరలేదు. అయితే కలెక్టరేట్కు వాళ్ళు వచ్చి కలెక్టర్ కూడా నివేదించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది కబ్జాదారులు తమను అడ్డుకుంటున్నారని, ఆ కబ్జాలో వేరే వాళ్ళు ఉండి అడ్డుకుంటున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్నారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి సమస్య? మీ భూమి ఎప్పటి నుంచి మీరు కబ్జాలో ఉన్నారు? కబ్జాలో మా నాయన కొట్టిండు. మేము చిన్న నుంచి ఉన్నాం. మా నాయన వాళ్ళకు వీళ్ళకి ఏదో తిప్పలవాడు చేసి భూమి కాలేదు. మా పేరు పాస్బుక్ రాలేవు. పంచనామా రిపోర్ట్ మన దగ్గర 12 ఖాళీ. తర్వాత మా నాయన చనిపోయాడు. చనిపోయినా కూడా మేము అదే పొజిషన్లో మేము అట్లే కొట్టుకుంటూ పోతున్నాం. ఇప్పటిదాకా కూడా కొడుతూనే ఉన్నాం. ఈసారి పత్తి పెట్టినాం, ఆల్రెడీ పత్తి తీసుకున్నాం, మొన్న రొప్పేసినాం కూడా. పత్తి తీసుకున్నాం, కొట్టేసిన తర్వాత మేము చేను కూడా దున్నేసిన తర్వాత ఎవడో వచ్చి నేను పలానా వ్యక్తితో ఉన్న మానమ్మ సరోజన భూమి అది 700 ఉండొచ్చు, భూమి లేదట్లేదు. ఆ సర్వే నెంబర్లో 100 ఎకరాలది 700 సరోజ తీసుకోండి. మాది ఏమంటే విలీకేజ్ ఏమంటే మేము బయటకు వరకు చెప్పాము నియాసంటోళ్ళకు. సరే నాకు ఇది ఏది చెప్పి అంటే వాళ్ళు పేపర్ లేదు కదా అని డైరెక్టర్ వచ్చి మా భూమికి అటాచ్ చేసిన వాళ్ళను. కలెక్టర్ ఫిర్యాదు చేశారా? ఇప్పుడు ఏమన్నా చెప్పాము ఆడియో దగ్గర ఉమ్మన్నది ఆడియో సాఫ్ చేస్తాడు, మీరు ఆడియో దగ్గర కలిసి ఉండని చెప్పి. అయితే ఇప్పుడు మీ ఊర్లో కబ్జాకు గురైతున్న భూమి పట్ల ఎవరన్నా అక్కడి నుంచి వ్యతిరేకిస్తారా? అవును సార్, ఎక్కడ చేస్తారు, మాకు చాలా టార్చర్ చేస్తారు. మాకు వాళ్ళు ఎవరు టార్చర్ చేస్తారు? వేరే వాళ్ళు సార్. అంటే ఇప్పుడు రాజకీయ ప్రలోభాలకు గురైతురా? ఏంది పరిస్థితి ఏంది అక్కడ? ఇక పరిస్థితి అంటే ఇక రాజకీయం మాకు అంతా తెలియదు సార్, మాకు చదువుకోలేదు మేము. మీరు ఆ జాగాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా అడుగుంటారా? మా ఫోన్ చేస్తారు సార్, ఎస్ఐ ఫోన్ చేస్తాడు సార్ మాకు. ఏమంటుండే ఎస్ఐ ఫోన్ చేసి? స్టేషన్ రండి అంటాడు. మీకు స్టేషన్ రండి, మీ మీద కేసు అవుతుంది, మీరు పోలీస్ స్టేషన్ రండి అని చెప్తారు సార్. మేము 40 ఏళ్ళ సార్ అందులో ఉంటున్నాం సార్, కబ్జాలు ఉంటున్నాం. మేము మాపడికి వచ్చి కళ్ళు వేసారు వాళ్ళే, మళ్ళీ ఇది కొడతారు వాళ్ళే, మళ్ళీ ఫోన్ చేస్తారు వాళ్ళే సార్. ఎస్ఐ ఫోన్ చేస్తారు, మాకు ఫోన్ చేస్తాడు, మీరే ఇది కొట్టిర్రు, మీ మీద కేసు ఉంది రండి అంటారు సార్. అది మాకు చాలా టార్చర్ చేస్తారు సార్ ఎస్ఐ. కలెక్టర్కి ఆడియోకి చేసి దాని దేవుడు మాట్లాడిపిస్తాం సార్ అని చెప్పాడు సార్. మీరు చెప్పండి అమ్మా, అసలు మీ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఆ జాగా పైన మీరు వెళ్తే? మా జాగా పైన వెళ్తే మాకు వెళ్ళట్లేదు సార్. మాకు అక్కడ చాలా బాధ ఉంది సార్. మాకు పిల్లలు ఉన్నారు, ఇల్లు కట్టుకోవడంటే ప్లేస్ లేదు. అక్కడ కట్టుకుందామేమంటే ఎస్ఐ అక్కడ ఓనిస్తలేడు. మాకు పొలంలో పని చేసుకుంటా కూడా రండి రండి అని చెప్తున్నాడు. మాకు ఎక్కడ పని చేసుకొని ఇస్తలేరు. వాళ్ళు వస్తున్నారు, దాడి చేస్తున్నారు. మేము ఆడ పోయి ఏమైనా చేసుకుందామన్నా కానీ మాకు అక్కడ నుంచి వెళ్ళగొడుతున్నారు. వాళ్ళు వాతుతున్నారు, పీకేసుకుంటున్నారు, మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు. గతంలో కూడా అట్నే ఉందా బీఆర్ఎస్? ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడే ఉంది సార్ అట్లా. ఇప్పటి నుండి అట్లా ఉన్నది. 2 నెలల సార్ టార్చర్ ఎక్కువైంది సార్ మాకు. అక్కడ మా దగ్గర స్కూల్ పడ్డది. అంతకు ముందు ఎవ్వరు రాలేరు సార్. మరి 40 ఏళ్ళ సంది చేసినప్పుడు మా మామ సమాధి పెట్టినాం అందులోనే, 2 బోర్లు వేసినాం అందులోనే. మరి అప్పుడు రావచ్చు కదా సార్. మరి మేము పంట పెట్టుకున్నప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు అని రావచ్చు కదా. మరి మీరు ఊరందరికి ఇల్లు కట్టుకోమని చెప్తున్నారా? ఏం పరిస్థితి? చెప్తున్నాం సార్. ఎందుకు అట్లా అంటే మీ భూమికి దక్కున్న ఊరోళ్ళకి దక్కితే బాగుంటుంది. వేరు ఊరల్లో ఇప్పుడు తీసుకుంటే ఏం బాగుంటుంది సార్? మరి ఊరల్లోకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు వేరు రోడ్ వచ్చి మా నూరు చేస్తే వాడు వచ్చి ఏమన్నా అయితే మాకు హెల్ప్ చేస్తాడా సార్? ఇప్పుడు ఊరోళ్ళు వచ్చి ఊరోళ్ళు ఏమన్నా చేస్తారు, మాకు ఊరోళ్ళకి పంచిపెట్టింది ఏమున్నది. మరి అది వేరు రోడ్ తింటే ఏం బాగుంటుంది మరి? ఇది జరాసంగం మండలం మాచున్నూరు గ్రామంలో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని
దాదాపు 4 దశాబ్ద కాలంగా వాళ్ళు వాడుకుంటున్నప్పటికీ కొంతమంది వారిని ప్రలోభాలు పెట్టి భయపెట్టి అక్కడ నుంచి ఖాళీ చేయమని అయితే బెదిరిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు కలెక్టర్కి వచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఆర్డీఓకు ఈ విషయాన్ని ఆయన చెప్పారు. కలెక్టర్ లేనందున ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకు సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. కబ్జాలో ఉన్న వారిని పక్కకు వెళ్ళమని చెప్పి బెదిరింపులకు గురి చేయడంతో చాలామంది వేరే వాళ్ళకు కాకుండా తమ సొంత గ్రామ ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని గవర్నమెంట్కి అయితే నివేదిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రవీణ్తో నాగేష్ గౌడ్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.